ఆల్మోస్ట్ మరణపు అంచుల వరకు వెళ్ళాడు. ఇది మన జీవితంలో కొన్నిసార్లు మనము వింటా ఉంటాం. చచ్చిపోయాను అనుకున్నాను బ్రదర్, కానీ దేవుడు నన్ను బ్రతికించారు. మరణపు అంచుల వరకు వెళ్ళాను, ప్రభు నన్ను కాపాడాడు. రీసెంట్ గా మాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేకుండే. ఆయనకి అపెండిక్స్ వచ్చి ఆ లోపల పెద్ద పేగు ఒక్కసారిగా పగిలిపోయింది, అంత పాయిజన్ అయిపోయింది, చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. దేవుని యొక్క కృప, సంఘస్థులు గబగబా తన పాస్టర్ గారిని తీసుకెళ్తే హాస్పిటల్కి వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేసేసి ఆ స్టమక్ మొత్తం క్లీన్ చేసి పాయిజన్ అంతా కూడా క్లియర్ చేసి ఆయన మొత్తానికైతే నిలబెట్టగలిగారు. ఇప్పుడు ఆయన సజీవంగా చాలా చక్కగా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని కృపను బట్టి బతికాను, కానీ ఒక్క మాట చెప్తున్నా నవీన్, ఆల్మోస్ట్ మరణపు అంచుల వరకు వెళ్ళాను, మరణాన్ని రుచి చూసి మరలా దేవుని ఆజ్ఞ పొందుకొని బయటకు వచ్చాను, సజీవంగా నన్ను దేవుడు నిలిపాడు అన్నాడు. దేవుని బిడ్డారా, నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. ఇలాంటి సాక్ష్యాలు, సందర్భాలు చాలా సార్లు మన జీవితంలో జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు చూడండి, మనం బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జస్ట్ మిస్ అయిపోతుంది, దగ్గర దాకా వెళ్తాం, గుద్దినట్టుగా అయిపోతుంది. కానీ అలా కాకుండా, యాక్సిడెంట్ కాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. పడిపోయినట్టుగా అయిపోతుంది పరిస్థితి. పడిపోయేటువంటి సందర్భంలో ఆ హ్యాండిల్ బాల్ మరలా ఎలాగో మనం చేసుకొని పడగలుగుతాం. ఒక్కసారి ఆగి, అమ్మా యేసయ్యా మీకు వందనాలు తండ్రి, ఈ క్షణం ఇలా ఒకవేళ జరిగి ఉంటే పరిస్థితి ఏంటి. నేను ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పినట్టు, చాలా సార్లు మన జీవితంలో ఏదన్నా జరిగిపోతుంది అన్న దాకా వెళ్ళిపోయేసి, అమ్మయ్యా ప్రభు నన్ను కాపాడవు తండ్రి, జరగనీయకుండా భద్రపరచావు ప్రభు అని అనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యోనా కూడా అలాంటి సందర్భంలోకి వెళ్ళాడు. యోనా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు.